హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. ప్రముఖ సింగర్ మంగ్లీకి నేరుగా సంబంధం ఉందంటూ సుమారు 200 కోట్ల రూపాయల స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బాధితుల తరపున పోరాడుతున్న హైకోర్టు న్యాయవాది సుబ్బారావును గుర్తు తెలియని వ్యక్తులు ప్రాణాలతో తీస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. మరోవైపు తనపై సుబ్బారావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు ఈ మోసంతో తనకు సంబంధమే లేదని మంగ్లీ ఫిర్యాదు చేశారు. మంగ్లీ ఫిర్యాదుతో అడ్వకేట్ సుబ్బారావుపై బిఎన్ఎస్ 79-351 సబ్టైటిల్ 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కరెన్సీ నోట్ల వీడియోలు చూపించి తనను అప్రతిష్ట పాలు చేస్తానని సుబ్బారావు బెదిరించారని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. ప్రముఖ సింగర్ మంగ్లీకి నేరుగా సంబంధం ఉందంటూ సుమారు 200 కోట్ల రూపాయల స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బాధితుల తరపున పోరాడుతున్న హైకోర్టు న్యాయవాది సుబ్బారావును గుర్తు తెలియని వ్యక్తులు ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. మరోవైపు తనపై సుబ్బారావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు ఈ మోసంతో తనకు సంబంధమే లేదని మంగ్లీ ఫిర్యాదు చేశారు. మంగ్లీ ఫిర్యాదుతో అడ్వకేట్ సుబ్బారావుపై బిఎన్ఎస్ 79-351 సబ్టైటిల్ 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కరెన్సీ నోట్ల వీడియోలు చూపించి తనను అప్రతిష్ట పాలు చేస్తానని సుబ్బారావు బెదిరించారని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మైక్రో ఫైనాన్స్ కేసులో సింగర్ మంగ్లీకి సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? నేపథ్య గాయని అటు సింగర్ మంగ్లీ మరొకసారి వివాదంలో చిక్కున్నారని చెప్పవచ్చు. గతంలో అనేక పార్టీల్లో గతంలో జరిగినటువంటి తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా డ్రగ్స్ పార్టీ సంబంధించిన విషయంలో కూడా మంగ్లీపై తీవ్ర దుమారం రేపింది. మళ్ళీ ఇప్పుడు మరొకసారి మంగ్లీ వార్తలకు ఎక్కిందని చెప్పవచ్చు. ఎందుకు ప్రధానంగా మైక్రో ఫైనాన్స్ పేరిట బాధితుల దగ్గర నుంచి 150 నుంచి 200 కోట్లు వసూలు చేశారు. ఆ బాధితులు ఒక న్యాయవాది, హైకోర్టు న్యాయవాది సుబ్బారావుని ఆశ్రయించారు. అయితే సుబ్బారావు ఈ కేసుని టేకప్ చేయొద్దు అంటూ కూడా తనను చంపేస్తామంటూ బెదిరించినట్లు కూడా అటు మంగ్లీతో పాటు తన సోదరుడు వీరందరూ కూడా బెదిరించినట్లు కూడా సుబ్బారావు విత్ ఎవిడెన్స్తో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు సింగర్ మంగ్లీతో పాటు తన సోదరుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే కొనసాగిస్తారు. ఇక ఎప్పుడైతే మంగ్లీపై న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేశారు, ఈరోజు మీడియాతో కూడా మాట్లాడారు. ఆ తర్వాత వెంటనే ఈరోజు మధ్యాహ్నం మంగ్లీ అటు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సుబ్బారావే ఒక మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా ఫోన్ చేయించి వీడియో కాల్ చేసి డబ్బులు ఉన్నటువంటి నోట్ల కరెన్సీ కట్టలకు సంబంధించిన వీడియో చూపించి తనను అప్రతిష్ట పాలు చేసే విధంగా వీరు వ్యవహరించారు. ఎప్పుడైతే తనను కలవాలని ఒత్తిడి చేశారు, ఎప్పుడైతే కలవనని నిరాకరించడంతో తన ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీస్తామంటూ కూడా వీరు బెదిరింపులకు గురి చేశారు. దీంతో తన కుటుంబం ఎంతో మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడిందంటూ కూడా మంగ్లీ ఈరోజు సుబ్బారావుతో పాటు మరొక వ్యక్తిపై కూడా పోలీస్ స్టేషన్లో, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై సెక్షన్ 79తో పాటు సెక్షన్ 351(1)(3) ప్రకారము నార్సింగ్ పోలీసులు అటు సుబ్బారావుతో పాటు మరొక వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసుకుని జరిగింది. ఎప్పుడైతే మంగ్లీపై కూడా ఇప్పటికే మంగ్లీ ఫిర్యాదు చేసిన నేపథ్యం, మంగ్లీపై సుబ్బారావు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంగ్లీపై కూడా పలు సెక్షన్ల కింద అటు పంజాగుట్ట పోలీసులు ఉదయమే కేసు నమోదు చేయడం జరిగింది. మంగ్లీకి త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే మంగ్లీకి సంబంధించిన విషయంలో ప్రతిసారి కూడా వివాదాస్పదంగా మారింది. దాదాపు 150 నుంచి 200 కోట్లు వసూలు చేసిందనేటువంటి ఆరోపణ అటు సుబ్బారావు చేస్తున్నారు. ఎందుకంటే ఈ డబ్బుల కోసం బాధితులను తరపు నుంచి తను తప్పుకోవాలంటూ కూడా అనేక సార్లు బెదిరింపులకు గురి చేశారు. ఒకవేళ అలా తప్పుకోకపోతే మాత్రం యాక్సిడెంట్ చేసి మరి మిమ్మల్ని చంపేస్తామంటూ కూడా తన సోదరుడు, మరోవైపు మంగ్లీ సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి కొంతమంది తనను బెదిరింపులకు గురి చేశారంటూ కూడా అటు సుబ్బారావు ఈరోజు మీడియాతో మాట్లాడిన పరిస్థితి.
అయితే మొత్తం మీద ఈ విషయంపై మరి పోలీసులు పరస్పరం ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకున్నారు. సుబ్బారావు మంగ్లీ వచ్చేసి సుబ్బారావు మీద కంప్లైంట్ చేసుకుంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాలని చెప్పవచ్చు. ఇందులో లీగల్ ప్రకారం అటు మంగ్లీ ఎప్పుడైతే ఆ వీడియోలు చేసిందో సంబంధించిన డబ్బులు వసూలు చేసిందో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాత మంగ్లీకి 35+3 ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని పంజాగుట్ట పోలీసులు భావిస్తున్నారు. అదే తరాలో న్యాయవాదిపై నమోదైన కేసులో కూడా న్యాయవాదికి 35+3 ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని నార్సింగ్ పోలీసులు కూడా భావిస్తున్నారు. మరి ఈ విషయంలో ఇద్దరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటికే మంగ్లీకి సంబంధించిన విషయంలో తీవ్ర దుమారం రేపుతుంది. ఒకవైపు మంగ్లీ అనేక వివాదాల్లో కూడా గతంలో చిక్కుంది. మనం చూసాం పుట్టినరోజు వేడుకల డ్రగ్స్ పార్టీ జరిగినటువంటి తీరు కూడా చూసాం. డ్రగ్స్లో అటు గంజాయి తీసుకుని సేవించే విజువల్స్ కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు బాధితుల దగ్గర నుంచి 150 నుంచి 200 కోట్లు వసూలు చేసిందని మైక్రో ఫైనాన్స్ పేరిట వసూలు చేసిందని బాధితులు చెప్తున్నారు. బాధితుల తరపు నుంచి న్యాయవాది కొట్లాడుతుంటే అతన్ని కూడా బెదిరింపు గురి చేస్తున్నారు. ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చింది. కాబట్టి న్యాయవాదిని బెదిరించిన న్యాయవాదిని చంపేస్తామని బెదిరింపులో గురి చేసిన చట్టపరంగా శిక్షలు ఉంటాయి. దీనిపై పోలీసులు మరి యాక్షన్ తీసుకుంటారా లేదా, మంగ్లీకి త్వరలోనే నోటీసులు సర్వ్ చేసి విచారించాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి మరి దీనిపై మంగ్లీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది? ఎందుకంటే ప్రతిసారి తనపై వివాదం జరిగినప్పుడల్లా సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక వీడియోని విడుదల చేస్తుంది. తన తప్పును కప్పిపుచ్చిన విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుంది. కానీ ఇప్పుడు ఇంత జరిగినప్పుడు కూడా మరి మంగ్లీ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అనేది కూడా ఒక చర్చ అయితే బయట కొనసాగుతుంది. మరి చూడాలి, ఈ కేసులో మైక్రో ఫైనాన్స్ పేరిట 150 నుంచి 200 కోట్లు మరి వసూలు చేసిందా నిజంగానే మంగ్లీ, లేదా ఇదంతా కూడా కల్పితమా అన్న విషయాలపై కూడా మంగ్లీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనిపై న్యాయవాది సుబ్బారావు మాత్రం ఈరోజు మీడియాతో అనేక అంశాలు ప్రస్తావించారు. దీంతో పాటు అనేక ఎవిడెన్స్ కూడా అతను చూపించిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో మరి పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు మంగ్లీపై, అదే రకంగా మరి నిజంగానే మంగ్లీని బెదిరింపులకు గురి చేశారా సుబ్బారావు, అతనికి సంబంధించిన ఎవిడెన్స్ ఏ విధంగా ఉన్నాయి? అటు నార్సింగ్ పోలీసులు ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తే మరోవైపు సింగర్ మంగ్లీకి సంబంధించిన విషయాలపై కూడా పంజాగుట్ట పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవైపు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, మరోవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, ఇద్దరు కమిషనరేట్లకు సంబంధించిన పరిధిలో ఉన్నటువంటి కేసులు ఏ రకంగా ముందుకెళ్తున్నది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.